ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అత్యధిక మెజార్టీతోటి పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించబోతున్నారు. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో కూటమి విజయం పరం కొనసాగుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి వల్ల ఒక ప్రభుత్వాన్ని కూలదోసి సరైన ప్రభుత్వాన్ని, ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పనిలో విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ముఖ్యమైన వ్యక్తిగా తయారయ్యారు. ప్రపంచమంతా ప్రతి ఒక్కరూ మోడీకి జైజేలు కొడుతుంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి జైజేలు కొట్టిన సంగతి మనం అందరం కళ్ళారా చూసాం. అది ఈవేళ నిజమైంది. పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన స్పీచెస్ ఏ విధంగా ప్రజలను ఆకట్టుకున్నాయి, ఆయన ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎన్నో సభల్లో పాల్గొని ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈవేళ ఈ రిజల్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వన్ సైడ్ వచ్చింది. ఇవాళ జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అహర్నిశలు కృషి చేసి ఎంతో గొప్పగా పనిచేశారు. వారి గొప్పతనమే, వారి పనితనమే ఈవేళ రిజల్టు, ఈ విజయం. కూటమికి ఇంత విజయం వచ్చిందంటే జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికుడు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మాకు నాగేంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు చిరంజీవి గారి అభిమానులందరం కూడా కదిలి వచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా కష్టపడి పనిచేసాం. మా కష్టాన్ని ఫలితంగా కూడా ఇవాళ రిజల్ట్ వచ్చిందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి విజయం ఈ ప్రపంచంలో ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గూగుల్లో చర్చించారు, ఎవరి పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడుంది ఈ పిఠాపురం అని. ఈవేళ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు పక్కన మోడీ ఉన్నారు, పిఠాపురం పక్కన రాజమండ్రి ఉంది అని చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను తీసుకెళ్లారు. ఈవేళ కొత్త వరవడిని సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటన్నది, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్నది ఇవాళ అందరికీ ప్రపంచంలో తేటతెల్లమైంది. మరి గత అర్ధరాత్రి నుంచి కూడా విదేశాల్లో జరుపుకుంటున్న సంబరాలు అవనివ్వండి, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్న సంబరాలు అవనివ్వండి, యావత్ ప్రపంచంలో జరుపుకుంటున్న తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక రాబోయే కాలంలో ఆయన చేతికి పవర్ వస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు కొత్త రాజకీయ వరవడిని చూడబోతున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా చేస్తారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని చాలా గొప్పగా తీర్చిదిద్దుతారని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా ఈ దేశ పటాన్ని, ఈ రాష్ట్ర పటాన్ని ప్రపంచంలో రెపరెపలాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ప్రగాఢంగా నమ్ముతున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై చిరంజీవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.